తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలపై అభివృద్ధి చేసి చూపాలని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పదే పదే చెప్పడం వారికి పరిపాటైందన్నారు. ఈ విషయంపై సీబీఐ కూడా కల్తీ జరగలేదని తెలిసిన రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు ప్రజలను పక్కదారి పట్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు చౌకబారు ప్రకటనలు మానుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్న ఆంజనేయులు తర్వాత మాట్లాడారు. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వంలో మీరు విధించినటువంటి సిబిఐ కూడా జంతు అవశేషాలు కానీ ఎటువంటి కలవలేదు అని చెప్పడం జరిగింది. వారి రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే, ఎవరైతే ఈ నెయ్యి సరఫరా చేశారో ఆ డైరీ వారు కొన్ని కెమికల్స్ కొనటం జరిగింది అని చెప్పడం జరిగింది. డైరీ వాళ్ళ కెమికల్స్తో పని ఉండవా? డైరీలో క్లీన్ చేసుకోవాలంటే కెమికల్స్ అవసరం లేదా? మీ హెరిటేజ్ కంపెనీలో డైరీలో ఏమి కెమికల్స్ వాడకుండానే క్లీన్ చేస్తున్నారా? దానిని కూడా తప్పుదారి పట్టించి సిబిఐ కానీ సిట్ కానీ ఎక్కడా కూడా ఆ కెమికల్స్ నెయ్యిలో కలిసి అని చెప్పలా. వాళ్ళు కొనుగోలు చేశారు అని చెప్పారు. దానికి కూడా సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి హార్పిక్ లాంటి కెమికల్స్ని నెయ్యిలో వాడారు అని చెప్పడం ఎంతవరకు సబబు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. హార్పిక్ ఒకసారి తాగి చూడండి, పెనాయిలు హార్పిక్ అట్లాంటివి ఒకసారి టచ్ చేసి చూడండి. మీరు లడ్డులో కలిసింది లేని తర్వాత చూద్దాం, ముందు మీరు తాగి చూడండి. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటే, మీరు ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడిన దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇటువంటి గ్లోబల్ ప్రచారాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించి వారిని డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మా నాయకుడు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అడుగుతున్నాడు, ఒక హిందువుగా నేను వెంకటేశ్వర స్వామి గుడి మీదకి వస్తాను, నేను ప్రమాణం చేస్తాను, నేను ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి కల్తీ కానీ జరగలేదని నేను ప్రమాణం చేస్తాను అని చెప్తున్నాడు. హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళుగా నిజమైన హిందువులైతే ఎవరి కోసం చేస్తున్నారు? రేపు అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. ఈరోజు నీది రేపు నాదన్నట్టు ఎవరిని ఎవరు చేసే పరిపాలనలో గొప్పతనాలు చూపించుకోవాలా, నువ్వు చేసే కార్యక్రమాల్లో గొప్పతనాలు చూపించుకోవాలా. మీరు ఇదిగా మేము గర్వంగా ఈ చేసాం అని చెప్పుకోవడానికి చూపించుకోవాలా. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అబాస్పాలు చేయటానికి ఒక జగన్ని టార్గెట్గా చేసుకొని రకరకాల మార్గాలతోటి రకరకాల భంగాలతోటి ఎంత దుర్మార్గం. ఒక్క జగన్మోహన్ రెడ్డి 4 మాటలు మాట్లాడిన దానికి మొత్తం కమిటీ వచ్చి కూర్చొని అందరూ మొఖాలు తేలమొఖాలు వేసి ఏదో కొంపలు మురిగిపోయినట్టు మనిషికి ఒక మాట. ఆడ ఒక్క మొక్కలో కూడా నవ్వు లేదు. వాళ్ళకి తెలుసు మనం చేస్తుంది తప్పు, ఏదో ఒక రోజు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఇది ఏ రోజైనా మనం అనుభవించాల్సిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే అందరూ కూడా ఆడ కూర్చుండ్రనే కానీ ఎవరు నోటుకుంటే ఒక మాట రాకపోగా అందరు తేలమొఖాలు వేసి కూర్చొని ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదు. మీరు ఎన్ని చేసినా ఒడిశా సూర్యుడిని ఎట్ట ఆపలేరో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా తండోపాలుగా జనాలు వస్తున్నారంటే ప్రేమ అభిమానం లేకుండా ఎవరు రారు. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీరు ఏడన్నా వస్తే జనాలు రాలేదని బాధపడిపోతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు 6 గంటలు పట్టింది 5 నిమిషాలు దానికి. అంటే ఆ నాయకుడిని బట్టి వస్తారండి జనాలు, మనం చేసే కార్యక్రమాలను బట్టి వస్తారు. జగన్మోహన్ రెడ్డి పేదల్లో ఉన్నాడు, ఉంటాడు. శాశ్వతమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఈరోజు మనం కావాలన్నా కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అనారోగ్య లేకపోయినా ఆయన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి తను పిలుపులాగా ఇస్తూ ఆ కార్యక్రమాలు అందరినీ చుట్టుదిప్పుతూ అన్ని మండలాలు కానీ టౌన్ కానీ ఒక ప్రపంచంలాగా చేసుకుంటూ వస్తున్న నాయకుడిని కూడా మనం అందరమే ముందుండి శాశ్వతంగా కాదు అని మనం అనుకోకూడదు. ప్రతి దాన్ని మనం ఇప్పటి నుంచే కష్టపడాలి. ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలంటే ఇప్పుడు బాధలు పడే కాడకంటే ఈ బాధలేదో రేపు మనం ఎలక్షన్లో
ప్రతి ఒక్కరివి ఇది మంది, మన ఇంటిది, మన తమ్ముడిది, మన అన్నది, మన అక్కది, మన చెల్లిది అనుకొని కానీ మనం కానీ ముందుకు పోగలిగితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి అందరికీ 2 చేతులు సమర్పిస్తూ ధన్యవాదములు. ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇటీవల చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ క్రేజ్ పెరిగిపోతుంది, మీరు ఎవరు కూడా ఈ యొక్క పత్రికల ప్రకటన ఇవ్వలేదని చెప్తే ఈరోజు రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాలు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి హిందువుల మీద 1,50,00,000 లక్షల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మీరందరూ కూడా అసత్య ప్రచారాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెడ్డ ప్రచారాలు చేయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా గోబేస్ ప్రచారం చేస్తే ఈరోజు కావాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలారా మీరంతా గమనించండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ పని చేయలేక 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచి ప్రజల యొక్క మైండ్ని డైవర్షన్ చేసే విధంగా ఈ యొక్క లడ్డు వ్యవహారం చేసుకొచ్చింది. అందరూ కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించండి, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకి తెలియజేసేదాని కోసం కూడా ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు అందరూ కూడా ఇవన్నీ ప్రచార మాధ్యమాల ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి టెస్టు ద్వారా రాష్ట్రంలోనే ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యధికంగా దేవస్థానాలు, 10 లక్షల దేవస్థానాలు, 35 లక్షల దేవస్థానాలు, 50 లక్షల, అత్యధికంగా 2019 నుంచి 2024 అత్యధికంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందువుల మీద ప్రేమ ఎవరికి? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాంధీజీ కలను కన్నటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజల యొక్క ఆకాంక్ష, మురికి వాడనటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరిపాలన తెచ్చినటువంటి యొక్క స్వర్ణ విగాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించే విధంగా జీవితంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉంటే మళ్ళీ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆలోచన చెప్పి ఒక కుటిల బుద్ధితోటి ఈ విధంగా కూటమి నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని కూడా మేము తిప్పి కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం, మాజీ శాసనసభ్యులు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు ఆయన యొక్క హయాంలోనే చరిత్రలో జరిగిన విధంగా ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గ పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఇక్కడ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 2 సార్లు శాసనసభ్యులు అయిన తర్వాత ఏమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని, ఏమి చేశారంటే చరిత్రలో జరిగిన విధంగా లిఖితపూర్వకంగా రికార్డులో 2,500 కోట్లు ఆయన యొక్క హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. దేనికి ఉన్నాయంటే జువల్దీన్ హార్బర్ కానించి ఇటు ఎంగళరావు కానించి ప్రతి వార్డులో గడపకి సంక్షేమం కింద 20 లక్షల రూపాయలు వచ్చాయి. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎంగళరావు నగర్ అయితేనేమి, పుల్లారెడ్డి నగర్ అయితేనేమి, వైకుంఠపురం అయితేనేమి, మన ఏరియా హాస్పిటల్ అయితేనేమి, ప్రతి ఒక్క వార్డులో సైడ్ డ్రైన్ అయితేనేమి, గ్రామ స్థాయిలో సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కింద ఈరోజు స్థిరమైనటువంటి ఆస్తులు ఏ ముఖ్యమంత్రిలో జరిగినటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఒక్క వార్డు సచివాలయ కేంద్రానికి వెళ్ళండి, అర్బన్ హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు అభివృద్ధి చేయండి? మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క శాంక్షన్ రాలేదు. తుమ్మలపేంట రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల హయాంలో వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు నేషనల్ హైవే కూడా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది. ఒక్కటి చెప్పండి, ఒకటంటే ఒకటే. ఇవన్నీ కూడా అద్భుత కల్పనలు, అద్భుత ప్రచారాలు. ఒక్క సంక్షేమ కార్యక్రమం ఏమీ లేదు. అయినా సరే లేనిది ఉన్నట్టు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాం. చేయండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, మేమంతా కూడా ముందు ఉంటాం. ఈరోజు రైల్వే అండర్ పాస్ నిర్మించారు. ఇక్కడ అండర్ పాస్ నిర్మిస్తే అది కూడా చిన్న ఆ యొక్క అండర్ పాస్ని కూడా ఈరోజు వాళ్ళు క్రమబద్ధంగా స్ట్రైట్గా కట్టేదని చెప్పి మళ్ళీ వేసిన అండర్ పాస్ని మళ్ళీ పగలగొట్టి మళ్ళీ చేస్తున్నారు. అదేవిధంగా ఏ శాసనసభ్యులైనా సరే, ఏ మాజీ శాసనసభ్యుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ
మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ప్రజలకి మేలు జరిగాయి చాలా కార్యక్రమాల్లో. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు, బస్టు పట్టించేశాడు ఆరోగ్యశ్రీని. ఇంటి ముందుకు తెచ్చిన పిహెచ్ సెంటర్లు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఉన్నాయి. కావలి టౌన్లోనే చూసుకున్నాం, అక్కడ ఒక హెల్త్ సెంటరు, పాతూరులో ఒక హెల్త్ సెంటరు, 2 సెంటర్లు ఉచితంగా మందులు ఇస్తారు, అవి కూడా లేవు. పేదవాళ్ళకి షుగర్ మందులు, అదే గర్భిణీ స్త్రీలకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి ఇస్తారు, అవి కూడా లేవు. అవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అని లడ్డుని చూపించి లడ్డు మీద మాట్లాడండి అని ఇంకా ఆశపడతా ఉన్నారు. ఇంకా ఏదో చంద్రబాబు ఇంకా దావోస్ పోయొచ్చాడు, వెంటనే మనకన్నీ కావాల్సినంత డబ్బు వచ్చేసింది, ఉద్యోగాలు అందరికీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాడంట, 1,00,000 లేకపోయినా 10,000 ఉద్యోగాలు అన్నా ఇవ్వడా అని నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చిరుద్యోగులుగా ఉన్న వాలంటీర్లని మీకు 10,000 ఇస్తామని మోసం చేశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏ ఒక్కరికి వీళ్ళు చేసే కార్యక్రమాలు తెలియకుండా మేనేజ్ చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే వాడి మీద తప్పుడు కేసులు పెడుతూ, లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి రౌడీ గుంపుల్ని పంపించి దాడి చేయటం, ఇదొక ఫ్యాషన్ లాగా తెలుగుదేశం పార్టీ విధానంలాగా పబ్లిక్కి చూపిస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే ఏమో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రౌడీలు వచ్చి కొడతారేమో అని చాలామంది, మేమైతే కూడా అట్టగా భయపడతా ఉన్నాం, వీళ్ళు ఎక్కడ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారో మాట్లాడితే అని, పోలీస్ కేసులు పెడతారో ఏమో అని అంత భయం సృష్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాకు కావాలో అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఈ రాష్ట్రం నుంచే తరిమేస్తానని ఒక ఆయన, ఈయన దగదర్తి వాళ్ళనే తెరవేశారు. ఈయన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరివేయటానికి కావాలి ఎమ్మెల్యే రాష్ట్రం నుంచే తరివేస్తారంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. నేను మీడియాలో చూస్తా, దేంట్లోనూ ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకి మీరు ఏం మేలు చేస్తారు? ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏంది? పసిపిల్లకాయలకి అన్నం పెడుతున్నారా సరిగ్గా? హాస్టల్లో మంచి అన్నం పెడుతున్నారా? ఇంకా అన్ని గుడుల్లో, సింహాచలం గుడిలో చచ్చిపోయారు చాలామంది, తిరుమలలో చచ్చిపోయారు. ఈరోజు ఇంకా సాయంత్రానికి కానీ బ్రేకింగ్ న్యూస్ ఉండదు, శ్రీశైలంలో స్వాముల్ని చిత్తగా బాతున్నారు లాఠీలు తీసుకొని పోలీసు వాళ్ళు. ఆ సనాతియన్, అన్అపాలజెటికల్ సనాతియన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడండి, మీరు ఏదో ఒకటి మాట్లాడండి. మరీ చంద్రబాబు నాయుడు కూర్చోంటే కూర్చోవడం, నిల్చో అంటే నిల్చోవడం, సిట్టు స్టాండు, అది తప్ప ఒక్క మాట మాట్లాడలేను. నీకెందుకు డిప్యూటీ సీఎం? అన్ని శాఖలు చూస్తూ ఉంటాడు ఆయన, నారా లోకేష్ బాబు, అన్ని శాఖలు ఆయనవే, ఆయన ఏం మాట్లాడు. ఈరోజు ప్రజల మాన ప్రాణాలకి, పసిబిడ్డల ఫుడ్ దగ్గర నుంచి, హాస్టల్ దగ్గర నుంచి ప్రతిదీ అన్నీ కల్తీ చేస్తూ పవిత్రమైన హిందువుల లడ్డు గురించి ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు, ఇవన్నీ బయటపడకుండా. సరే పంపించితే మళ్ళా అదే ట్యాంకర్లను పేరు మార్చుకొని అనుమతించింది ఎవరు? అదే ట్యాంకర్లను లడ్డు తయారీకి వాడారా లేదా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు కూటమి నాయకులపైన ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో హిందువుల కాపాడేదానికి, హిందూ ధర్మాన్ని వీళ్ళకే తెలిసినట్టు, వీరే హిందువుల కోసం పుట్టినట్టు మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే మీరు నిజంగా హిందువులైతే హిందూ ధర్మాన్ని నమ్మితే, హిందూ ధర్మంలో దేవుడిని నమ్మిన వారు ఎవరు కూడా దేవుడికి మనం పాపం చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమించడు, ఆ దేవుడే మనల్ని ఇబ్బంది పెడతాడు అని హిందూ ధర్మం చెప్తుంది. నిజంగా మీకు హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మీకు నమ్మకం ఉంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వదిలిపెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు చెప్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసున్నా
పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో కల్తీలో ప్రసాదం జరుగున్నా మన స్వామి వెంకటేశ్వర స్వామి ఏం చిన్నోడు కాదు కదా, శక్తి సామర్థ్యాలు లేనివాడు కాదు కదా. ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులు అందరి మనోభావాలను వెంకటేశ్వర స్వామి అంటే గొప్పగా గౌరవిస్తాం కదా, పాపం చేస్తే శిక్షించబడతాం కదా. మీరు అవన్నీ వదిలేసి లేని విషయాన్ని చెప్పడంలో, లేనిది ఒకటికి 10 సార్లు చెప్పి ప్రజలను నమ్మించడంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగితే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రీసర్వేని మరలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి రైతుకి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వారి భూమి వద్దకే వెళ్ళి ఎటువంటి రికార్డులు లేకపోయినా అతనికి పాస్బుక్ ఇచ్చి ఆ భూమి అతను సొంతం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాదారు పుస్తకం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటే ఈ భూమి జగన్ది అయిపోతుంది, ఈ భూమి జగన్ లాగేసుకుంటాడు, ఈ భూమి మీది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు వారి అనుకూల మీడియాలో ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి మోసం చేయటం జరిగింది. అదేవిధంగా ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు భవనాలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారు, అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఆ బిల్డింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, ప్రభుత్వం వాడుకుంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అబద్ధాలను ఒకటికి 10 సార్లు చెప్పటం, గ్లోబల్ ప్రచారం చేయటం, ప్రజలను నమ్మించడంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ కాలం చెల్లింది, నీ రోజులు మారిపోయాయి, పోయి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈరోజు నిరూపించాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రెస్ మిత్రులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళమ్మ తల్లులకు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. అసలు ఈ సమావేశాన్ని పెట్టడం అంటేనే మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని, మన హిందూ ధర్మాన్ని, వీటిని అన్నిటిని కలబోసి ఒక చరిత్ర సృష్టించాలని చేసే క్రమంలో లాస్ట్కి అన్ని రకాలు అయిపోయి దేవుడు ఒకసారి పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఆ పనిష్మెంట్ చాలదన్నట్టు ఇంత దుర్మార్గమైన కొన్ని లక్షల కోట్ల మంది ఆ ప్రసాదాన్ని చెప్పులు ఇడిసి కళ్ళకద్దుకొని అంత ప్రేమతో మనం దాన్ని సేకరిస్తాం. ఎవరన్నా మన ఇళ్ళ పక్కన తిరుమలాకపోతే అయ్యా లడ్డు తెచ్చి ఇచ్చావా అని అడుగుతాం. అంత గొప్పగా ఉండే లడ్డుని పంది కొవ్వు, గోవు మాంసం కొవ్వు అని రకరకాల మాటలు చెప్పటం అంటే ఇంతకంటే నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం కూడా దాని మీద మాట్లాడుకోవాల్సినంత బాధ కూడా లేదు, బాధే. ఎందుకంటే మనమే పదే 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 తెలుగుదేశం చెప్పి 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 ఆ భక్తులకున్న మనుధర్మం లాంటి విషయాలను కూడా కించపరుస్తా ఉన్నాం. ఈరోజు మనం ఒక పక్క వీళ్ళు సిట్టేస్తే అది చల్లదన్న తర్వాత సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు నువ్వు నీది పక్కన పెట్టి సుప్రీంకోర్టు సపరేట్గా ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన సొంతగా ఇంకొక కమిషన్ వేస్తానంటే ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఎక్కడన్నా ఉందా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో కమిటీ నిర్ణయించింది, ఆ కమిటీ ఆల్రెడీ పరిశీలించింది, సిబిఐ అనేది లేదని చెప్పింది, సిట్ అనేది లేదని చెప్పింది. ప్రపంచం అంతా ఈరోజు దుర్మార్గంగా అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా దాన్నే పట్టుకొని మనం ఆల్రెడీ చెప్పేసాము, దీన్ని మనం జనాలకు పంపించేసాము, జనాలు ఎవరు సేకరించట్లేదు, మనం దీన్ని ఎట్టయినా మళ్ళీ ఏదో ఒక రూపంలో జనాల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఇంకుంటాయా? అసలు రాబోతాయా? అసలు వస్తాయా? ఎందుకండి ఇట్లాంటి రాజకీయాలు చేయటం? దేవుడిని వదల్లా, మనుషులను వదల్లా. చిన్న విషయాన్ని రాంబాబు అక్కడ
అంబటి రాంబాబుని ఆయన ఇంటి మీదకి పోయి దొమ్మి చేసి కార్లు పగలగొట్టి ఆడపిల్లలను కూడా చూడకుండా బీభత్సం సృష్టిస్తే ఆ కేసేవో స్టేషన్ బెయిల్. మనిషి ఆవేశంగా ఎవరన్నా మన మీద పడ్డప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు, కర్రతో కొట్టినప్పుడో లేదా భయం వేసినప్పుడు ఎవరి మీదనైనా నోరుజారి ఒక మాట మాట్లాడతాం. నోరుజారి ఒక్క మాట మాట్లాడిన దానికి తీసుకుపోయి సెంట్రల్ జైలు. ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజలకు చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా అందించలేక ఈ సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యి, మరోపక్క ముఖ్యమంత్రి గారి తనయుడు రెడ్ బుక్ పరిపాలన పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన దాడులు కొనసాగిస్తుంటే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతను, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకునేదా కార్యక్రమంలో భాగంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ, దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని ఏదైతే కదిల్చగలదు, వారిలో విషబీజాలు ఏ విధంగా నాటితే మన జోలికి రాకుండా వైసీపీ మీదకి వెళ్తారని ఒక దురుద్దేశంతో తిరుమల లడ్డులో జంతు అవశేషాలు, పంది కొవ్వు, చేప నూనె వంటి వాడి అపవిత్రం చేశారు అని చెప్పి చెప్పటం జరిగింది. ఇది ఎట్లా తెలిసిందయా అనంటే 2024 జూలై నెలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి లడ్డుని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీలో చెక్ చేయంగా బయటపడ్డాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే 2024 జూలై మాసంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాస్తవమే. అయితే 2024 జూన్ మాసం 12వ తారీఖు, 22వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ట్యాంకర్లు రావడం జరిగింది. ఆ నెయ్యి ట్యాంకర్లను తిరుమల తిరుపతి దేవస్థానంలోని ల్యాబ్లో చెక్ చేసి లడ్డు తయారీకి అనుమతించడం జరిగింది. తదుపరి 2024 జూలై మాసంలో వచ్చినటువంటి ట్యాంకర్లను తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్లో చెక్ చేయగా దీనిలో కల్తీ ఉన్నది అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. అంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లలో కల్తీ జరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలితే అది జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, ముఖ్యంగా మహిళలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన కావల్లో ఈ లడ్డు విషయం మీద చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి పవిత్రమైన పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆ లడ్డు మీద నీచమైన పనికిమాలిన రాజకీయాలు నియోజకవర్గపు వారీలుగా నడుపుతూ ఉన్నారు. నేను మొన్న ఒక సమావేశం చూశా. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం
లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చాలా మంత్రివర్గులు వాళ్ళందరూ సమావేశం పెట్టుకొని వీళ్ళేదో ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఏదో చెప్తారనుకుని మీడియా చూస్తూ ఉంటే లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత కూడా దేశంలో అత్యున్నత న్యాయస్థానం, దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడడం అనేది వీళ్ళకి చట్టాల మీద ఎంతవరకు భయం ఉంది, భక్తి ఉంది, ఈ భారతదేశపు చట్టాల మీద ఎలాంటి గౌరవం ఉందో తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడు ప్రజలకి అనేక కార్యక్రమాలు చెప్పున్నాడు. ఎన్నికలకు ముందు మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తామని. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి కాపీ. అమ్మఒడి కాపీ, రైతు రుణమాఫీ కాపీ, అన్ని కాపీలే. ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క సొంత నిర్ణయాలు ఏమి లేవు. టైటిల్ మార్చుకోవడం, ఆ పథకం పెట్టడం. పథకం పెట్టినాడు, పోనీ పూర్తిగా అమలు చేశాడా అంటే ఏదో సూపర్ 6 అన్నాడు, అయిపోయింది, అంతా ఇచ్చేసామన్నాడు. ఇదంతా పక్కదారి మళ్లించడానికి, ప్రజల చూపు వేరే పెద్ద అంశం మీద, లడ్డు మీద పెడితే దీంట్లో కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వులు కలిసాయి ఇదని చెప్తే ప్రజలందరూ డైవర్ట్ అవుతారని డైవర్షన్ రాజకీయాలు చేయటం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా, నువ్వు మాకు పలానా హామీ ఇచ్చావు, ఏం చేసావని. ఒక ఆయన వస్తాడు, ఊగిపోతా మాట్లాడుతుంటాడు. ఆయన ఐఆమ్ అన్అపాలజిటికల్ సనాటియన్ అని వెంటనే డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాడు ఆయన, చీపురు పట్టుకొని. ఆయన ఇంతవరకు ఏం మాట్లాడలా. అన్అపాలజిటికల్ సనాటియన్ అని ఆయన మాట్లాడాలి కదా. సరే, బీజేపీ వాళ్ళు మాట్లాడచ్చు కదా, బీజేపీ వాళ్ళు మాట్లాడరు. హిందూ మతం మీద, హిందువుల మనోభావాల మీద వీళ్ళకి ఎవరికి గౌరవం లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు చూసి భయపడి ఒక హిట్లర్ పరిపాలన లాగా ఉంది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన కూడా మాట్లాడాడు తిరుమల తిరుపతి లడ్డు మీద. ఏదో జోగి రాసుకుంటే బూడిద వస్తుంది, భాష మార్చుకొస్తామే. ఒక ఎమ్మెల్యేగా, ది బెస్ట్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న నువ్వు విద్యావంతుడివి, ఏదో ఉపాధ్యాయ వృత్తి చేసావు, లెక్చరర్ వృత్తి చేసావు అని చెప్తున్నారు. జోగి రాసు, రోజా జోగి రమేష్ రాసుకుంటే బూడిద రాలదంట. ఏం భాష మాట్లాడుతున్నావు నువ్వు? ఒక శాసనసభ్యుడిగా గతంలో చాలా ఉన్నాయి మీ భాషలు, అందుకే పాపం బెస్ట్ ఎమ్మెల్యే అని బిరుదు ఇచ్చారేమో. కానీ మీతోటే ఉన్నోళ్ళు మళ్ళా నిన్న కూడా ప్రెస్ మీట్లో జోగి రాసుకుంటే బూడిద రాలద్ది. ఏంది ఆ మాటలు? ఆ వీడియో ఏంది? ఆ వీడియో పూర్తిగా తెప్పించుకో, లేదా మీడియా మిత్రుల ద్వారా మేము పంపిస్తాం. జోగి రమేష్ గారు, రోజా గారు కూర్చొని లడ్డు విషయం మాట్లాడుకుంటా ఈ విషయంలో ఇరుక్కుపోయారు. నేషనల్ మీడియా దాకా పోయింది. అనవసర ప్రచారాలు చేసి ఈరోజు సిబిఐలో వచ్చినటువంటి నివేదిక ద్వారా వెంకటేశ్వర స్వామి అనేదాకా వదిలేసి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము, ఏమైపోతాము అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆందోళనలో ఉన్నారు. ఈ 2 ముక్కలు ఎవడో ఒకడు పనికిమాలిన మీద కట్ చేసి పెడితే దాన్ని చూపించి ఎమ్మెల్యే గారు మాట్లాడటం, విద్యావంతులైన బెస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైనా నాకు తెలిసి రాజకీయ పార్టీలు వారు చేసిన అభివృద్ధి, వారు చేసిన సంక్షేమ పనులు, వారు చేసిన మంచి పనుల గురించో వాళ్ళ నాయకులు ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు వేసుకుంటారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి కారణం ఏంది? కార్యక్రమం ఏంది?
మీరు ఏం చేశారో చెప్పుకోలేక, మీరు ఏం సాధించారో చెప్పుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మర్చిపోలేక, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో కూడా కనిపిస్తుంటే తిరుమల తిరుపతి లడ్డులో అన్యాయం జరిగింది వాస్తవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసి ఫ్లెక్సీలు వేస్తారు. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ కింద ఎవరి పేరు ఉండదు. ఏ రాజకీయ పార్టీలైనా ఎప్పుడైనా ఇటువంటివి జరిగినాయా? ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే దానికోసం, ప్రజల్లో మత కలహాలు రెచ్చగొట్టే దానికోసం, ప్రజల్లో గొడవలు సృష్టించి, ప్రజల్లో ఏదో ఒక రకంగా అలజడి సృష్టించి ప్రజల్ని ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీద దృష్టికి పోనీయకుండా చేసే కార్యక్రమంలో భాగంగా ఇది చేశారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం నేను అనగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ఏదో కేసులు పెట్టో, అక్రమ అరెస్టులు చేసో, భౌతిక దాడులు చేసో, బెదిరించో, భయపెడితేనో వీళ్ళు వీధుల్లోకి రాకుండా ఉంటారు అని పాపం కళ్ళగంటున్నారు. మీ కళ్ళు నిజం కావు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది మీద భౌతిక దాడులు చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈనాటి మన కార్యక్రమము గత కొన్ని నెలలుగా ఈ లడ్డు వివాదం అనేది మనకు చెలరేగుతూ ఉన్నది. ఆ లడ్డుకు సంబంధించి సాక్ష్యాలతో సహా రుజువైనప్పటికీ ఒప్పుకోనటువంటి పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం అనేది ఉన్నది. అసలు వాళ్ళు ఈ లడ్డు వివాదం అనేది తీసుకురావడానికి మూల కారణాన్ని నేను మన చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 1857 సంవత్సరంలో మనం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది చేశారు. ఏ విషయంగా? వారు ఉపయోగించే తూటాలలో, సైనికులు ఉపయోగించే తూటాలలో ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి తూటాలు ఉన్నాయనే వివాదం అనేది ఎప్పుడైతే చెలరేగిందో అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు అనేది చేసి వాళ్ళని మన దేశంలోనే లేకుండా తరిమి కొట్టడం జరిగింది ఆనాడు. అదే విషయాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వము ఒక అస్త్రంగా తీసుకొని అదే వివాదం అనేది చెలరేగితే ఆనాడు ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, జగన్ నేను అధపాతాళానికి తొక్కేస్తాను అని. మరి తొక్కాలంటే ఏదో ఒక బలమైన కారణం అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి. ఎక్కడైతే మనోభావాలు దెబ్బతీస్తాయో అక్కడ తిరుగుబాటుతనం అనేది వస్తుంది. కాబట్టి జగన్ని రాజకీయంలో నుంచి కంప్లీట్గా బయటికి పంపించేసేయాలి అంటే ఒక బలమైన కారణం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళ లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు దొరికాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క వివాదాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఎదురు దాడులు అనేవి జరుగుతాయి. కాబట్టి మత కలహాలు అనేవి ఇక్కడ చెలరేగడానికి, మత కలహాలను రెచ్చగొట్టడానికే హిందువులకు ఇక్కడ జగన్ యొక్క కుటుంబము క్రిస్టియన్ కుటుంబంగా మనకు తెలుసు. మరి ఇక్కడ ఆ మతాన్ని, ఈ మతాన్ని రెండింటినీ తీసుకొని వచ్చి మత కలహాలను సృష్టించడానికే కూటమి ప్రభుత్వము ఈ లడ్డు వివాదం అనేది తీసుకువచ్చిందని నేను ప్రస్ఫుటంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఆయన నిజాయితీ అనేది ఉంది కాబట్టి, జగన్ గారి యొక్క నిజాయితీతోటి, ప్రజల యొక్క ఆశీస్సులతోటి తన నిజాయితీని తను నిరూపించుకున్నారు. గుజరాత్లోనే ఆనంద్ ల్యాబ్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీఏ కావచ్చు, అలాగే హర్యానాలోని కర్నాల్ NDRI కావచ్చు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి అవశేషాలు దొరకలేదని చెప్పేసి జగన్ గారికి మద్దతుగా వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును ఆధారం చేసుకొని ఈనాడు ఆయన నిజాయితీ బయటకు వచ్చినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం అనేది ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లుగా ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోలేక ఇంకా ఏదో మాటల అస్త్రాలను వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గుర్తించండి, నిజాయితీ పరుడు ఎవరు, నిజమైన నాయకుడు ఎవరు, ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరు అనేది గుర్తించాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. కంటే మీరు బాగా అందించండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ లడ్డు కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎంతకాలం వింటారు? ప్రజలు చెవులు మూసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. కొంతమంది అయితే బహిరంగంగా తిడుతున్నారు. ఏందివన్నీ? ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలా? అభివృద్ధి కార్యక్రమాలంటే పేద ప్రజలందరూ బాగుండాలా? ప్రతి ఒక్క పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలా? ప్రతి ఒక్క రైతు బాగుండాలా? ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలా? అప్పుడు మీ అభివృద్ధి చెందినట్టు. ఇది ఏందో ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. మీ అభివృద్ధి వలన ఏమో ₹1 రావట్లేదు. అంతకుముందు మాకు రూపాయో 10 రూపాయలు ఎట్లా కట్ట గడిచిపోతూ ఉండేవి. కార్మికులైతే పనులు లేవంట. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ఇకనైనా మీరు దావోస్కు తిరిగి ప్రజాధనంతో 36 సార్లు ప్రజాధనంతో దావోస్ ఫ్లైట్, డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి ఫ్లైట్ ప్రజాధనంతో దోపిడీ చేస్తూ పేద ప్రజలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేస్తూ అప్పుడప్పుడు మీడియాలో కనపడుతూ మాట్లాడుతూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోద్ది లడ్డు. ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి అపవిత్రంగా కానీ అనాగరికంగా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి తప్పగా గురవుతారు. హిందువులు శాపానికి ఈ లడ్డు మీద రాజకీయం చేసిన ప్రతి ఒక్కరు కూడా హిందువుల యొక్క శాపాలకి గురవుతారనేసి తెలియజేస్తూ దయచేసి ఈ లడ్డు గురించి మాట్లాడద్దు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి పరువు తీశారు మీరు అందరూ. ఇక ఆపండి పనికిమాలిన సంస్కృతిని అనేసి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా గ్రామ పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ పార్టీ కేంద్రంలో ముఖ్య సమావేశం శ్రీవారి లడ్డు కల్తీ విషయం మీద కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాలు, విషప ప్రచారాల మీద ఖండన ఇచ్చేదానికోసం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ కూడా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి లడ్డుని దానిలో పువ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు కూటమి నాయకులందరూ కూడా లడ్డు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సోదరులారా, మీకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. లడ్డు విషయం మీద జంతు అవశేషాలు, పువ్వు పదార్థాలు లేవని చెప్పి సోయాన సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ సిట్ మన నెల్లూరు సిబిఐ కోర్టులో స్పష్టంగా కల్తీ లడ్డులో ఎటువంటి జరగలేదు, ఎటువంటి జంతు అవశేషాలు లేవని చెప్పి చాలా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆశేష ప్రజానీకం మధ్య తన యొక్క శక్తి యుక్తి మీద ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అతని మీద కుట్రతోటి ఆ యొక్క పార్టీని అంతం చేయాలి, ఆ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క 2024లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 అన్నీ కూడా ఫెయిల్ అని చెప్పి విద్యార్థులు కూడా ఈరోజు నడి రోడ్డు మీద ఉద్యోగాలు లేవని చెప్పి ఈరోజు వాళ్ళు నడి రోడ్డు మీద ఈరోజు కేకలేస్తుంటే, అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయి ఉంటే, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా ఈ విధంగా అందరికీ అన్యాయం జరిగి ఈరోజు రోడ్ల మీదకి వచ్చుంటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అనే ఒక వ్యవహారం తీసుకొచ్చారు.
దీనికి సమాధానం చెప్పేదాని కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడు ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటారు మా యొక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నాడని, ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతు అవశేషాలు అని చెప్పి సిబిఐ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కిన తర్వాత ఆ యొక్క కోర్టు ఈరోజు స్పష్టంగా తెలియజేసింది. అయినా సరే